టమాటా వేడి పచ్చడి చేసుకునే విధానం ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అనమాట. ఓ 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అందులో ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా ఫ్రై అవనివ్వాలి. ఇదిలా వేగుతుండగా కొద్దిగా ఇంగు వేసుకోవాలి. ఈ ఫ్రై అయిపోయాక ఇందులోనే టమాటా ముక్కలు కూడా వేసేసుకోండి. మధ్య మధ్యలో దీన్ని ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇందులో ఇలా కొద్దిగా పసుపు వేసుకోవాలి. స్టవ్ మీద మళ్ళీ ప్యాన్ పెట్టుకుని ఒక 2 స్పూన్లు ఆవాలు, 2 స్పూన్లు మెంతులు, ఆయిల్ వేయకుండా ఫ్రై చేసుకుని పౌడర్ వేసుకోవాలి. ఈ టమాటా అలా మెత్తగా పేస్ట్ అయిపోయాక కొద్దిగా చింతపండు తీసుకుని దీన్ని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. దీనిలో పులుసులో చేసుకుని టమాటాలో పోసేయాలి. కింద తుక్కు రానకుండా ఇది కాసేపు ఉడకనివ్వాలి. ఆ పులుపు మొత్తం టమాటాలకు పట్టేసేలా ఉడకనిచ్చి ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్, వేసి బాగా దగ్గర పడినివ్వాలి. ఇది ఇలా బాయిల్ అవుతుండగా ఇంతకు మనం వేగించి పెట్టుకున్న మెంతులు, ఆవాలు మిక్సర్ని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఈ స్పూన్తో, పెద్ద స్పూన్ ఇది, దీంతో 2 స్పూన్ల కారం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఈ స్పూన్తో, పెద్ద స్పూన్ ఇది, దీంతో 2 స్పూన్ల కారం వేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకుని ఇదే మెంతులు, ఆవాల పొడి, ఇది కూడా వేసి బాగా మిక్స్ చేసుకుని దీన్ని ఇప్పుడు నూనె పైకి తేలే వరకు కూడా అలా ఉడకనివ్వాలి. ఇది ఒక 1 వీక్ అయినా కూడా చెడిపోదు, ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు, చాలా బాగుంటుంది టేస్ట్. ఇడ్లీలోకి, రైస్లోకి, దోశలోకి, ఎందులోకైనా సరే చాలా బాగుంటుంది టేస్ట్. ఇందాక వేసిన సాల్ట్ సరిపోదేమో డౌట్గా ఉంది, కొద్దిగా వేస్తుంది. ఇది ఆయిల్ చూసారు ఎలా పైకి వెళ్తుందో. ఇంకొక 2 మినిట్స్ ఉండొచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు.
ఇదిగో ఆయిల్ చూసారు ఎలా పైకి వెళ్తుందో. ఇంకొక 2 minutes ఉండిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇది ఇలా ఆయిల్ మొత్తం బయటకు వచ్చేసాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. వేడి వేడి టమాటా పచ్చడి రెడీ. ఇది వేడి కదంటే చాలా బాగుంటుంది.